బృందావనం బృందవనము అదే ఆ వకారం కాస్త బకారంగా అయిపోయింది. అందువల్ల బృందావనంగా మారింది. బృందముతో కూడి యమునా నది యొక్క పరిసర ప్రాంతాల్లో ఆయన విహరించాడు కాబట్టి బృందవనము బృందావనము అయింది. కృష్ణుడు చిన్న వయసులో 8-9 ఏళ్ల వరకు ఇక్కడ విహరించాడు. ఆ స్మృతులతో మనం ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఇక్కడికి దగ్గరలోనే మథురలో ఆయన యొక్క జన్మస్థానం చెరసాలలో అయింది. దేవకి వసుదేవుల యొక్క అష్టమ సంతానంగా, అష్టమ అవతారంగా, అష్టమ తిథినాడు అవతరించాడు. ఆ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చాము. నిన్న యమునా నది యొక్క పుణ్య స్నానం ఆచరించాము. ఇక మనం ఈరోజు సాయంకాలం బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఏదైనా అంతే, ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అది ముగించేస్తూ ఉన్నప్పుడు దానిలో గనక తల్లీనమయ్యాము అంటే బాధపడతాం, దుఃఖపడతాం. కానీ ఏదైనా సరే ఎంట్రన్స్ ఉంది అంటే అది బయటికి వెళ్ళేది కూడా ఉంటుంది, తప్పదు అది. సో జీవితానికి ఒక బిగినింగ్ ఉంది అంటే ముగింపు కూడా ఉంటుంది, అది అనివార్యం. ఒకటి కలిసింది అంటే అది మరలా విడిపోతుంది. అలాగే మనం అందరము కూడా ఈ నిమిత్తంగా కలిసాము. గత 3.5 రోజులుగా ఇక్కడ ఉంటూ ఉన్నాము. ఇక ఈరోజు సాయంకాలం విడిపోతాం. ఒక గురువు ఏం చెయ్యాలి, శిష్యులను ఎలా తీర్చిదిద్దాలి, ఎలా గైడెన్స్ ఇవ్వాలి, ఎలా వాళ్ళను పైకి తీసుకొని రావాలి, నామ సాధన అనేది ఉంటుంది. ఆ నామ సాధనలోనే పారాయణము, బిగ్గరగా సంకీర్తనం చేయటము, ఇవి కూడా ఉంటాయి. రెండవది జప సాధన, నామం జపము కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు జీవితం అంతా. భక్తి సాధన, ఈ భక్తి సాధనలో నిమిత్తంగానే మనము ఇంత దూరం వచ్చాము. క్షేత్రాటనం చేస్తున్నాము అంటే భక్తి ఉంటేనే క్షేత్రాటనానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఈ భక్తి సాధన ఎక్కువగా సమూహంతో కలిసి ఉంది. ధ్యాన సాధన లేదా జ్ఞాన సాధన ఒంటరిగా చేస్తాం. ఎప్పుడు కూడా అది వ్యక్తికి సంబంధించి, ఇతరులతో ఏం పెద్దగా సంబంధం ఉండదు. మీరు బయటికి వెళ్ళే కొద్దీ డిపెండ్ అవుతారు. అది భక్తి సాధనలో కానీ, బృందాలతో కూడుకున్నటువంటి సాధనలు అన్నీ కూడా గ్రూప్తో ఉంటుంది. బయటికి వెళ్ళే కొద్దీ ఇతరులతో కలిసి ఉండాలి, ఇతరుల మీద ఆధారపడాలి. మీరు ఎప్పుడైతే అంతర్ముఖానికి వస్తారో ఇండిపెండెంట్ అయిపోతారు. నిద్రపోయే వరకు ఆ నీళ్ళ చెంబు కావాలి, ఫ్యాన్ కావాలి, దోమతెర ఉండాలి, చుట్టూ పరిసరాల్లో అనేక వస్తువులు ఉండాలి అని బెడ్ లైట్ ఉండాలి అని కోరుకుంటాం. ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత గాఢ నిద్రలోకి ఏమీ అవసరం. గురువు ఎప్పుడూ కూడా మిమ్మల్ని
బయట నుంచి లోపలికి లాగాలి. మీరు సహజంగా అనేక వాటికి ఈ ప్రపంచం మీద ఆధారపడినట్లుగా, కుటుంబం మీద ఆధారపడినట్లుగా, మలి వయస్సులో పిల్లల మీద ఆధారపడినట్లుగా ఎప్పుడూ కూడా మనస్సు బయటికి వెళ్తూ, దాని యొక్క నేచర్ అది బయటికి పరిగెత్తడం. ఆధ్యాత్మిక జీవితం నిజంగా మీకు పరిచయం కావాలి అంటే అనేక విధాలుగా భక్తి సాధన ద్వారా, విగ్రహారాధన ద్వారా, క్షేత్రాటన ద్వారా, వీటి ద్వారా పరిచయం అవుతూ ఉంటుంది. కానీ అసలు ఆధ్యాత్మికము అనేది అది మీలోనే ఉంది, అది మీ అంతరంగంలోనే ఉంది. మొన్న మీరు ఆగ్రా వెళ్ళిన రోజు ఇక్కడ ఒక మొత్తం కలిపి ఒక 12 మంది మిగిలిపోయారు నాతో పాటు. వీళ్ళందరినీ సంచారం తీసుకెళ్ళాను బయటికి. అప్పుడు ఆ నిధివనం దగ్గర కాన్పూర్ ఆశ్రమం అని అవుతుంది. అక్కడ మనకు తెలిసిన ఒక ఆయన శ్రీకంఠ బాబా అనే ఆయన, అమలాపురం ఆయన క్యాంప్ పెట్టారు, అన్నదానం క్యాంప్. వారితో మొదట్లో పొద్దునే కలిసాము, మాట్లాడాము, తర్వాత సంచరించాము, కరెక్ట్గా భోజనం టైంకి వెళ్ళాము, లోపల కూర్చున్నాము. ఎవరో ఒక అతను ఏదో ఒక చిన్న శ్లోకం చెప్పాడు. అందువల్ల నాకు కూడా చెప్పాలనిపించింది. భర్తృహరి రచించినటువంటి వైరాగ్య శతకం యొక్క మొదటి శ్లోకం అది చెప్పాను. ఎవరికి తెలియదు. చాలా పెద్ద శ్లోకం అది. శార్దూల విక్రీడితం ఛందస్సులో ఉంటుంది. చూడోత్తంసితచారు చంద్ర కలికా చంచచ్చిఖా భాస్వరం లీలాదగ్ధ విలోలకామశలభః శ్రేయో దశాగ్రే స్ఫురన్ అంతఃస్ఫూర్జదపారమోహతిమిర ప్రాగ్భారముచ్చాటయన్ చేతసద్వని యోగినాం హృదివరే జ్ఞానప్రదీపో హరః అని ఇది శ్లోకం. ఆ చివరిలో ఏమని వస్తుందంటే, చేతసద్మని యోగినాం హృదివరే. పరమేశ్వర, నీవెక్కడుంటావు అనంటే యోగుల యొక్క హృదయాల్లో, వారి యొక్క అంతరంగంలో ఉండేటువంటి నివాసంలో అక్కడ చిత్తం ఉంటుంది. ఆ చిత్తములో నీవెప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటావు. అందరి యొక్క హృదయాల్లో ఉంటావు, కానీ అది తెలియదు. యోగుల యొక్క హృదయాల్లో నువ్వు బాగా ప్రకాశిస్తూ ఉంటావు. జ్ఞాన ప్రదీపో హరః. జ్ఞాన రూపంలో, జ్ఞాన దీపం వెలుగు రూపంలో ప్రకాశిస్తూ ఉంటావు. మనం సహజంగా దేవుణ్ణి లేదా ఆత్మను ప్రపంచం అంతా వెతుకుతూ ఉంటాం. అది నేచర్, మనకు అట్లాగా అలవాటైపోయింది. కానీ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అసలైంది పరిచయం. గమ్యం బయట వెతికేవాడు సామాన్య సాధకుడు. గమ్యం అంతరంగంలో వెతుకుతూ ఆ అంతరంగానికి మూలముగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం నేను నేను అనేది ఏదుందో అక్కడ నిలిచిపోయేవాడు సాధ్యాన్ని సాధించదు. ఇది మనకు బయట తిరగటము, చూడటము అంటే ఇష్టంగా ఉంటుంది. ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. కానీ ఇది అలవాట్లేదు. ఎవరు పెద్దలు చెప్పరు. పెద్దలకు తెలిసింది చెప్తారు, అంతకంటే ఎక్కువ చెప్తారు.
ఇందాక అగరబత్తి ప్యాకెట్ తీసుకొచ్చావు కదమ్మా, ఏదమ్మా అది? ఏదమ్మా? త్వరగా రాయ్యా, టైం వేస్ట్ చేయండి. ఒరే ప్యాకెట్ ఇవ్వయ్యా. అక్కడ శుభదీపు పూజా అగరబత్తి నుండి. సో పూజా అగరబత్తి కాబట్టి మంచిది అని అనుకుంటాము. నల్లగా అగరబత్తి ఉంది అంటే ఇది బొగ్గు పొడి. బొగ్గు పొడి ఎప్పుడు కూడా మనకు కార్బన్ మోనాక్సైడ్ మన ఊపిరితిత్తుల్ని పాడు చేస్తుంది. ఇదంతా మనకు తెలియదు. మనకు తెలిసిందంతా సువాసన వస్తుంది అని అంటే అనుకుంటాం. ఆపేసి అగరబత్తి నేలకు కొట్టేసి. ఆరోగ్యం గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. తెలియని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందులు మింగటం అది మాత్రం తెలుసు. అందరికీ అదే తెలుసు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆరోగ్యాన్ని మీరు కొనుక్కోలేరు, మీ జీవన శైలి ద్వారా కనుక్కోవాలి. మనం తినే ఆహారం, తాగే నీరు, పరిసరాలు, పీల్చే గాలి, ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలా కాకుండా మనము ప్రతి ఒక్కటి కూడా కృత్రిమంగా మనం చేస్తూ వస్తూ ఉంటే ఆరోగ్యం క్రమేణా చెడిపోతుంది. దురదృష్టవశాత్తు మనం తినే ఆహారం కానీ, మనకుండే అలవాట్లు కానీ అన్నీ కూడా యాసిడిక్ ఫుడ్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు రోజుకు 2 సార్లు 3 సార్లు చాయ్ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు, ఈ ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ తాగుతారు. ఇవన్నీ కూడా యాసిడిక్ ఫుడ్స్, యాసిడిక్ డ్రింక్స్. నిన్న బెండకాయ కూర చేశాడు, ఇంత నూనె వేశాడు. నూనె కలిసింది అంటే కృత్రిమత్వం వచ్చేసింది, సహజత్వం. మన రక్తం వచ్చి ఆల్కలైన్ బ్లడ్. దానికి ఎప్పుడైతే మనము సహజమైన ఆహారాలు కానీ పానీయాలు కానీ వేసామో ఆ రక్తం శుద్ధంగా ఉంటుంది. అలా కాకుండా ఈ యాసిడిక్ ఆహారాలు కానీ పానీయాలు కానీ ఆ జీవన శైలి కానీ అన్నీ యాసిడిక్గా, నూనెవి, స్వీట్లు, కృత్రిమమైనవి, స్టాక్ ఉండేవి, పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, ఇది అన్నీ డ్రింక్స్ ఇవన్నీ కూడా యాసిడిటీ పెంచుతుంది. యాసిడిటీ పెంచడం వల్ల రక్తంలో వేడి పెరిగిపోతుంది. వేడి పెరిగిపోవటం వల్ల నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చిన తర్వాత ఇక రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇక అక్కడి నుంచి రోగం ప్రారంభమవుతుంది. దాన్ని తిప్పుకోవటం చాలా కష్టం. తిప్పుకోవాలి అంటే మళ్ళీ సహజమైన జీవన విధానాన్ని అవలంబించాలి. ఇవి తెలిస్తే చెప్పగలుగుతాం, తెలియకపోతే చెప్పగలుగుతాం. సో టీ తాగుతారా, కాఫీ తాగుతారా అంటే నాకు అలవాటు లేదు అంటే విచిత్రంగా చూస్తారు. ఎందుకు? వాళ్ళకి అంటే అలవాటు అయిపోయింది. కానీ అవి తాగకుండా మంచినీళ్ళు తాగటమే మంచిది, ఎప్పుడు కూడా మంచిది. మనకు ఒక కల్చర్ అలవాటైపోయింది. ఆ కల్చర్ మంచిదా చెడుదా అనే వివేకం మనం కోల్పోయాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆరోగ్యము నుంచి దూరంగా జరిగి అనారోగ్యమే ఈరోజు ఆరోగ్యముగా అనుకుంటూ జీవితాల్లో గడిపినట్లుగా బాహ్యంగా చేసేటువంటి ఆడంబరాలు, వినోదాలు, అలవాట్లు, పరిగెత్తటము,
పారాయణులు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎంత పెద్ద విగ్రహం అయితే అంత కృత్రిమత్వం అక్కడ ఉంది అని తెలుసు. వినాయకుడి యొక్క విగ్రహాలు పెడతారు కదా భాద్రపద మాసంలో, చూడండి. అలాగే పెద్ద లింగం ఉంది, పెద్ద విగ్రహం ఉంది, కళ్ళను ఆకర్షించడానికి అవి పెడతారు. దైవత్వాన్ని మనము, దివ్యత్వాన్ని మన హృదయంలో మేల్కొల్పటానికి చిన్నది చాలు. పెద్దది ఉంది అంటే ఆకర్షణకు లోనై కళ్ళు జిగేలమనేటట్లుగా చేసి ఇక్కడ ఉత్తర భారతదేశంలో అంతా దేవుడి యొక్క విగ్రహాల మీద చెంకింగ్ వేస్తారు. అంత బాగా వెండి బంగారం మెరుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అవి వినోదానికి పనికొస్తాయి, ఆకర్షణకు పనికొస్తాయి, కానీ ఆధ్యాత్మికతకు అంతర్ముఖత్వానికి పని. ప్రకాశం జిల్లాలో ఒక ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రం ఉంది. అక్కడ 3 దర్శనాలు ఉన్నాయి, బాగా వినండి. ఒకటి ధర్మ దర్శనం, 2 ప్రత్యేక దర్శనం, 3వది అంతరాలయ దర్శనం. 3వది ఏమిటి? అంటే ఎక్కడికి తీసుకెళ్తారు మనల్ని అంటే దేవుడు ముందుకు తీసుకెళ్తారు, అక్కడ దర్శనం చేయిస్తారు. కానీ నిజమైన అంతరాలయ దర్శనం ఎక్కడ చెయ్యాలి అంటే ఇదే గర్భాలయం అని అంటారు, వేరే చోట గర్భాలయం అంటారు. ఆ గర్భాలయం ముందు ఒక పంచలాగా ఉంటుంది, దాన్ని అంతరాలయం అంటారు. గర్భాలయం, ఆ గర్భాలయం ఎక్కడుంది అంటే తనలోనే అక్కడికి చేరుకోవాలి. విగ్రహాన్ని నువ్వు చూస్తావు, 1 నిమిషం అక్కడ ఉంటావు, కొంచెం ఆ పూజారి మంచివాడైతే 5 నిమిషాలు ఉంచుతాడు, తర్వాత పంపించేస్తాడు. కానీ ఎప్పటికీ కూడా బయట చేసిన దర్శనం ఎప్పుడు నువ్వు డిపెండ్ అవుతావు. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ దర్శనం చేసుకోవాలి, ఇంకొక 6 నెలల తర్వాత వెళ్ళాలి, సంవత్సరం తర్వాత వెళ్ళాలి, గుండు కొట్టించుకోవాలి, జేబులు ఖాళీ చేయాలి, దీని మీద డిపెండ్ అయి ఉంటావు. కానీ నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తే లోపలికి అంతరంగంలో గనక ఆ హృదయాంతరాళంలో ఉండే ఆ చేత సద్మని యోగినాం హృదివరే జ్ఞాన ప్రదీపో హరహ అన్నట్టుగా ఆ లోపలుండే పరమాత్మను కనుక టచ్ చేసావంటే ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. మనకు భక్తి మార్గానికి మూల గ్రంథం ఏది అంటే నారద భక్తి సూత్రం. భాగవతం కూడా ఉంది, కానీ నారద మహర్షి ఏం చేశాడంటే ఒక 97 సూత్రాల్లో ఈ భక్తి మార్గాన్ని ఒక పద్ధతిగా క్రోడీకరించి రచించాడు. అందులో మొట్టమొదటి సూత్రం ఏమిటంటే భక్తి గురించి ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి అని అంటారు. పరమ ప్రేమ, ఫలాన్ని ఆశించి చేసేది అవర ప్రేమ. ఫలాన్ని ఆశించకుండా ఆ పరమాత్మను నిజమైన ప్రేమతో చేసేది పరమ ప్రేమ. ఆ పరమ ప్రేమ ఎవరిలో? భగవంతుడు. ఎక్కడున్నాడు ఆయన అంటే సాతు అస్మిన్. తస్మిన్ అంటే అక్కడ, యస్మిన్ అంటే ఎక్కడ, అస్మిన్ అంటే అస్మిన్ పరమ ప్రేమ రూప అంటే భగవంతుడు ఎక్కడున్నాడండి? అస్మిన్, తనలోనే. ఇది అసలైన విషయం. నారద మహర్షికి తెలుసు, కానీ ఆయన్ని ఫాలో అయ్యేటువంటి ఈ బృందాలు గుంపులు తెలియదు, వాళ్ళు పరిగెత్తూ ఉంటారు. నిన్న తటవర్తీయ ఆశ్రమానికి వెళ్ళాం.
అక్కడ దాదాపు ఎప్పుడూ కూడా 200 మంది సాధువులు సాధనలో ఉంటారు. కలియుగం అక్కడ ఎంటర్ కాకుండా ఉండటానికి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేమిటంటే కరెంట్ ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు, సహజమైన జీవన విధానం. ఇక వీపు ఇదంతా గంధం అంతా ఇదంతా పూసుకుంటారు. మేము నిన్న లోపలికి వెళ్ళేసరికి కనీసం ఒక 150 మంది సాధువులు కూర్చున్నారు. వాళ్ళకు పెద్ద పెద్ద వింజామర్లతో విసురుతూ ఉన్నారు. ఆ ముఖ్య సాధువు అక్కడే ఆ పక్కనే చెట్టు కింద కూర్చుని ఉన్నారు. బోలెడంతమంది మార్వాడీలు వస్తారు కదా, బ్యాగులు పండ్లు పెడుతూ ఉన్నారు. ఒకళ్ళేమో దక్షిణలు ఇస్తూ ఉన్నారు. నేనేమో వెనక్కి కూర్చున్నాను. ఒక పావు గంట సేపు వీళ్ళు వస్తారు, నన్నంటే సాధువు కాబట్టి లోపలికి వదిలేశారు. వీళ్ళు వస్తారు అని చూస్తూ ఉన్నాను. నేను ఆశ్చర్యపోయాను, ఇంకా రాలేదు, ఏమైనా వెళ్ళిపోయారేమో అని. తర్వాత బయటకు వచ్చి చూస్తే అక్కడే నిలబడి ఉన్నారు క్యూలోనే. ఇప్పుడు అక్కడ ఆయన సాధువు గారు జపమాల సంచిలో ఉంచి అది ఆ చేతికి తొడుక్కుని దాన్ని తిప్పుతూ ఉన్నారు. జపం నిజమైన జపం ఎప్పుడూ కూడా అజప జపం. ఏమండి? అరే బాబు, ఉంది బాహ్యంగా ఉండే దాని మీద నీవు ఆధారపడ్డావు అనంటే ఆ సాధన అక్కడితో ఆగిపోయింది. మీరు ఎప్పుడు కూడా తెలుసుకోండి, 6 నెలలు కష్టపడి పండించిన పంట దానికి ముగింపు ఎక్కడ జరుగుతుంది అంటే 6 ఏళ్ళు కష్టపడి తెలుసుకున్నటువంటి విషయం సాధన అది 12 ఏళ్ళు అయ్యేసరికి ఎక్కడ మీకు అనుభవానికి రావాలి అంటే అంతరంగంలో రావాలి. వాసన క్షయం జరగాలి, దృష్టి విశాలం కావాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. సమదర్శి అని ఒక ఆయనకు పేరు పెట్టాడు కృష్ణ పరమాత్మ. సమదర్శి అన్నింటిలోనూ ఒకే దర్శనం చేసేవాడు. ఎవరెవరిలో? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. విద్యా వినయము రెండిటితో శోభించేటువంటి బ్రాహ్మణుడిలోనూ గవి హస్తి, హస్తి అంటే ఏనుగు, కుక్క, గవి హస్తిని శునిచైవ. సో కుక్కలోనూ కుక్కను తినే చండాలుడిలోనూ వీటన్నింటిలోనూ ఎవరైతే ఒకే సత్య వస్తువును దర్శిస్తారో అతడే సమదర్శి. సో హైదరాబాదులో ఒక ఆయనకు సమతామూర్తి అని పేరు పెట్టారు. ఆయన్ని బాగా ప్రచారం చేసే ఆయనలో మాత్రం సమదర్శనత్వం ఉందా అంటే అసలు కనపడే చాలా తేడా చూస్తారు. ఆడవాళ్ళని అంత దూరంలో ఉంచుతారు, ఆ నామం వేసుకున్న వాళ్ళు ఒక రకంగా చూస్తారు, ఇంకొకళ్ళని ఇంకొక రకంగా చూస్తారు. సో ఇది జరుగుతూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి అయ్యా, మీరు మతము నమ్మకం మీద ఆధారపడి, ఆ నమ్మకం మంచిదైతే కొంత విశాలత్వానికి తీసుకెళ్తాం. ఆ నమ్మకం కనుక మూర్ఖత్వంతో కనుక కూడుకున్నది అయితే అది యుద్ధాలు చేస్తుంది, క్రూసేడ్స్ చేస్తుంది, పవిత్ర యుద్ధాలు చేసి లక్షల కోట్ల మందిని చంపారు. మనకు గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియాలో పల్నాటి యుద్ధం అని జరిగింది. ఎవరి మధ్య? బ్రహ్మనాయుడు నాగమ్మ మధ్య. ఆ యుద్ధం ఎవరి మధ్య జరిగిందో తెలుసా మీకు? వైష్ణవులు
శైవుల మధ్య జరిగింది. వాస్తవంగా ఇది విషయం, బయటికి మాత్రం పల్నాటి యుద్ధం అని అనుకుంటారు. కాదు, వైష్ణవులు శైవుల మధ్య యుద్ధం జరిగింది. ఆనాడే ఎన్నో లక్షల మంది చనిపోయారు. ఈరోజు కూడా చెరగని ముద్ర పల్నాటి యుద్ధం అని. అట్లాగే ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎవరి వల్ల? మతం వల్లనే. గల్ఫ్ దేశాల్లో కానీ, యూరోప్ దేశాల్లో కానీ ఎన్ని, ఇక దక్షిణ భారతదేశంలో ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఎన్ని యుద్ధాలు. ఒకడు గడ్డం ఉండేవాడు, టోపీ పెట్టుకునేవాడు వస్తాడు, మీరు నా మతాన్ని స్వీకరించండి అంటాడు, మేము వద్దు అని అంటాము, చంపేకి. మతం ఎప్పుడూ కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ నమ్మకం తీసుకోవడం సులభం మనకు. కానీ ఆధ్యాత్మికం మాత్రం అది అంతర్వికాసం. అది అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఏంటి ఆధ్యాత్మికం? చచ్చి పుట్టేటువంటి దేహాన్ని నేను కాదు, మార్పు చెందేటువంటి మనస్సును నేను కాదు, ఓంకరించేటువంటి అహంకారాన్ని నేను కాదు. వీటినన్నిటినీ వాడుకుంటూ లోపలే సాక్షిగా ఏ ఆత్మస్వరూపం ఉందో అది ఏ నేను అని గుర్తించటమే అర్థం. ఇది జ్ఞాన సంబంధమైనది, అవగాహన సంబంధమైనది. ఎక్కువ మందికి అవగాహన అనేది తెలియదు కాబట్టి నమ్మకాలకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ మతంలో పడి పొట్టు నిన్న ఎక్కడే ఈ 4 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ వెంటనే వాళ్ళు ఆ శుద్ధ మొక్కలు ముంచి ఇక్కడ పెట్టడానికి వస్తూ ఉంటారు. వెంటనే వద్దామంటే ఆశ్చర్యంతో చూస్తారు. బ్రెయిన్ వాష్ అట్లాగా అయిపోయింది. మొన్నటి రోజున ఆ చిలకలూరిపేట ఆయన చూశాను, ముఖం అంతా పూసేశారు శుద్ధ. అంటే ఇంక నువ్వేమి ఆలోచించద్దు, మూర్ఖుడివిలాగా ఉండు అని. పైకి వెళ్ళే కొద్దీ, ప్రయాణం చేసే కొద్దీ మీ శరీర బరువు తగ్గుతుంది, గాలిలో తేమ తగ్గుతుంది, చల్లదనం వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా మీరు ప్రయాణం చేస్తూ ఉంటే బయట పట్టుకున్నటువంటి నమ్మకాలు, పుస్తకాలు, జపమాలలు, గుర్తులు, మమకారాలు, వాసనలు ఇవన్నీ తగ్గుతూ తొమ్మిదవ స్కందంలో భాగవతంలో నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే సర్వభూతాదివాసాయ శాంతాయ బృహతే నమః. 10వ స్కందం కృష్ణ పరమాత్మ యొక్క జీవితం ప్రారంభమయ్యే ముందు 9వ స్కందం యొక్క ముగింపు ఏ విధంగా జరుగుతూ ఉంది అంటే భాగవతంలో సర్వభూతములయందు నివసించువాడు శాంతుడును పురాతనుడును బ్రహ్మమైన వాడు నగు వాసుదేవునకు నమస్కరించుచున్నాను అని శుక మహర్షి ఈ శ్లోకం చెప్పి ఆయన ధ్యాన మగ్నంలోకి వెళ్ళిపోతాడు. అంటే వాసుదేవుడు అనంటే వసతి ఇది వాసుదేవ, అన్నిట్లో నివసించేవాడు వాసుదేవుడు. ఏ విధంగా నివసిస్తాడు? ఆ వస్తువు యొక్క, ఆ జీవి యొక్క, ఆ యొక్క ప్రాణి యొక్క ఆధారముగా నేనుగా నివసిస్తాడు. లేకపోతే ఇంకెట్లా నివసిస్తాడు? ఇంకా చెప్పాలి అనంటే అన్ని అలల్లో ఒకే ఒక్క వస్తువు ఉంటుంది,
ఆ విధంగా అన్ని ఆభరణాల్లో ఒకే ఒక వస్తువు ఉంటుంది. ఆ విధంగా అన్ని ఖాళీ కుండల్లోనూ ఒకే ఒక వస్తువు ఉంటుంది. ఆ విధంగా నివసిస్తాడు పరమాత్మ. కనుక ఆ పరమాత్మను తెలుసుకోవటానికి నిజమైన సాధన చేయండి, ప్రయత్నం చేయండి. భగవద్గీత అంతా అదే తెలియదు. బాహ్యమైన మూర్తులను పూజించండి, అక్కడ ఆధారపడండి, ఇక్కడ ఆధారపడండి అని భగవద్గీత చెప్పచ్చు. భాగవతం చెప్తుంది. రామాయణం అవన్నీ కూడా ఒక కథ. భగవద్గీత మాత్రం ఎంతసేపటికి సూక్ష్మంగా ప్రయాణింపచేస్తుంది. అందువల్ల నేనేమంటానంటే, ఇక్కడ ఉత్తర భారతదేశంలో రామాయణం, భాగవతం ఇదే ప్రధానంగా ఉంటుంది. భగవద్గీతను హరే కృష్ణ అని ఎగురుతూ సంకీర్తనం చేసేవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. అదే ఇస్కాన్లో భగవద్గీతను పారాయణం చేసేవాళ్ళు తక్కువ మంది కనపడతారు. ఉన్నారు, తక్కువ. మనకు ఏమైనా ఆధ్యాత్మికం పరిచయమైంది అని అంటే అది సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి ద్వారా పరిచయం. వారు 36 ఏళ్ల పాటు 1926 నుంచి 62 వరకు ఆ ఉభయ తెలుగు రాష్ట్రాలు కాలుకు బలపం కట్టుకుని ఆయన అంత సంచరించి ప్రచారం చేసి ఆధ్యాత్మికం పరిచయం చేసి, గీతాస్వాముల వారు అని ఉన్నారు కాళహస్తిలో, విజయప్రకాశం స్వామి వారు, వారు కూడా వారి శిష్యులే. వారు ఎంతో కాలం 40 ఏళ్ళు వారు ప్రచారం చేశారు. సుమారు 400 పైచిలుకు గీతా జ్ఞాన యజ్ఞాలు నడిపారు. ఏ ఒక రంగమైనా సరే బాహ్యంగా ఉండేది ఉంటుంది, ఆంతరంగికంగా ఉండేది కూడా ఉంటుంది. మనకు చీర కనపడుతుంది, ఆ చీరకు ఆధారంగా నిలువుపోగులు అడ్డపోగులు ఉంటాయి. ఆ నిలువుపోగులు అడ్డపోగులకు ఆధారంగా పత్తి ఉంటుంది. ఆ పత్తిలో గుడ్డ కనపడదు, కానీ అది ఒక పద్ధతికి తీసుకొచ్చినప్పుడు వస్త్రం అనేది తయారు. అలాగే ఆధ్యాత్మికము లేకుండా మతం మాత్రం ఉంది అంటే బాహ్యంగా ఉండేది దాని మీద ఆధారపడటం, ఇది మనిషికి తృప్తినివ్వదు. పునరపి జననం ఇంతే, ఎప్పుడూ ఇంతే. ఎన్నో నెలల పాటు పండించిన పంట, కొన్ని గంటల పాటు వండినటువంటి ఆహారం, అది మీ అంతరంగంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మీకు తృప్తినిస్తుందో, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో ఉంటాయి. మతం ఇంకా విస్తారంగా ఉంటుంది, ఎక్కడికి పోయినా కానీ ఆధ్యాత్మికం అనేక విషయాలు ఉంటాయి. అది మీకు విశాలత్వాన్నిచ్చి, వినయాన్నిచ్చి, మంచితనం అనేది అనుభవానికి తీసుకొచ్చి, అహంకారాన్ని తగ్గించి, తృప్తిని అంతరంగంలో బాహ్యంగా ప్రేమను గనక మనము అది గనక అనుభవానికి తెచ్చుకున్నామంటే ఆధ్యాత్మికం మీ జీవితంలో భాగమైంది. నిన్న ఆ తటవర్తి ఆశ్రమం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మన వాళ్ళు ఏమైనా వెళ్ళిపోయారేమో అని నేను బయటకు వచ్చి ఎడంగా నిలబడినప్పుడు, ఏ సాధువు అయితే నన్ను గమనించి లోపలికి పంపించారో అదే సాధువు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి, ఆయనే చాలా సరళంగా ఉన్నాడు, ఒక 20 రూపాయలు దక్షిణ ఇచ్చి వెళ్ళి ఇంత పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి దాంట్లో నుంచి ప్రసాదం ప్యాకెట్లు నా సంచిలో వేశాడు. మీ శిష్యులందరికీ ఇవ్వండి. అవన్నీ ఉంచాను, ఇది ఇప్పుడు అందరికీ తలా ఒక ఆ పొట్లం ప్రసాదంగా ఇద్దాము అని, సరిపోతాయని అనుకుంటున్నాను.
అది ప్రేమ. అతను భక్తి మార్గంలో ఉన్నా కానీ ఆ ప్రేమను కొంచెమైనా కానీ చవి చూశాడు. అందువల్ల అది మనతో పంచుకున్నాడు. మీరు నేను మొన్న అనుకుంటాను, ఒక ఆయన మనతో వచ్చిన ఆయన ఉద్దస్తమానం ఫోన్లో మాట్లాడుతుంది. నేను అప్పుడు చెప్పాను, ఈ పవిత్రమైనటువంటి క్షేత్రానికి వచ్చారు, పవిత్రంగా గడపండి, జీవితానికి ఒక మార్పు వస్తుంది. అలా కాకుండా ఈ పాత వ్యవహారమే గడుపుతూ ఉంటే మితిమీరిన వ్యవహారం, ఆహార వ్యవహారాల్లో మితిని తప్పించి పరిమితికి తీసుకొని రండి. సమయం చాలా మిగులుతుంది. ఆ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు కేటాయించండి. మీరు సంపాదించేది ఏది కూడా మీతో వచ్చేది కాదు. మీ పిల్లలందరూ సెటిల్ అయ్యారు, చదువుకున్నారు, చాలు. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మీ భవిష్యత్తు గురించి నేను తృప్తిగా ఉన్నానా, నేను ఆనందాన్ని పొందానా, అంతరంగంలో శాంతంగా ఉన్నానా, నిండుగా ఉన్నానా అనేది. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు చివరిలో అసతోమ తమసోమ మృత్యోర్మ అంట. అసత్తు నుంచి అంటే, అసత్తు అంటే నశించేదాని నుంచి సత్తుకు గొనిపొమ్ము, సత్యానికి గొనిపొమ్ము. తమస్సు నుంచి, అజ్ఞానాన్ని నుంచి జ్యోతిర్గమయ జ్ఞానానికి గొనిపొమ్ము. మృత్యువు నుంచి అమృతత్వానికి గొనిపొమ్ము అని మనం ప్రార్థన చేస్తాం. అది నిజంగా అనుభవానికి రావాలి. ప్రతి సంవత్సరం ఇక్కడ నామ సాధన జరుగుతూ ఉంటుంది, వారం రోజులు. అందువల్ల అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్పారు ఎవరో ఒకరు. మంచిదే, కానీ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి. ఎందుకు? భగవంతుడు ఎక్కడున్నాడు? ఇందుగలడు అందులేడని సందేహంపు వలదు, ఎందెందు వెతికి చూసినా దానవాగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. భాగవతం 7వ స్కందంలో వింటే. నానా నువ్వు వింటే దేవుడు ఎక్కడ లేడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడనేమి లేదు, అంతటా ఉన్నాడు. అలలు ఉండే చోట అంతా కూడా నీరు ఉంది, సముద్రం కూడా ఉంది. అలాగే పరమాత్మ ఎక్కడున్నాడంటే పొదిల్లో ఉన్నాడు, కనిగిల్లో ఉన్నాడని కాదు, నీ హృదయంలో. అది కనుక్కో. ఆ కనుక్కోవటానికే గురువు దగ్గరికి రావాలి, గురువుని ఆశ్రయించాలి. కనుక మళ్ళీ ఇక్కడికి దయచేసి మీరు శుద్ధ చైతన్యానంద స్వామి వారితో ఈ యాత్రకు వచ్చారు. ఒక కొత్త వెలుగును దర్శించండి. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చేతల ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చుకోండి. అలా కాకుండా పునరపి జననం పునరపి మరణం లాగా ఉంటే ఇది కూడా ఒక యాత్ర, మామూలు యాత్ర అంతే. జీవితం అనేది ఒక గొప్ప అవకాశం. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అయ్యా, ఇప్పుడు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను, వినండి. జీవితం ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం.
అది ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. నిత్య నూతనంగా ఉంచుకోవాలి. మూర్ఖంగా ఆగిపోవద్దు. మీ నమ్మకాల్లోనూ మీ అలవాట్లోనూ ఆగిపోవద్దు. దయచేసి దీన్ని ఎప్పుడూ కూడా పరిశోధన చేయండి, పరిశీలన చేయండి, నేర్చుకుంటూ ఎదగండి, ఎదుగుతూ నేర్చుకోండి, వికసించండి. జీవితానికి అప్పుడు గుడ్ బై చెప్పగలరు. ఎప్పుడైతే మీరు నిండుదనాన్ని మీలో కనుక్కున్నారో గుడ్ బై, టాటా. లేకపోతే ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ఏం చేశారా, ఎక్కడున్నారా, ఆ బ్యాంకులో ఇది పెట్టానురా, ఇక్కడ ఈ ప్రాపర్టీ కొన్నానురా, మీకోసమేరా కొన్నది, మీరెక్కడో వెళ్ళిపోయారు అమెరికాకు, మరి నేనేం చేయాలిరా ఇక్కడ అని ఇంక ఏడుస్తూ ఉండాలి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయారు, ఇంకెందుకు మీకు దిగులు. గుళ్ళు గోపురాలు కట్టారు, చాలు. ఇంకా అసలైన జ్ఞానాన్ని ఇక్కడ కట్టండి, నిర్మాణం చేయండి. ప్రకృతి ఎప్పుడూ కూడా బాగుపడటానికి అవకాశం ఇస్తుంటుంది. దాన్ని మనం సరిగ్గా కనుక్కోవాలి, అంతే. నీవు చావు దగ్గరికి వెళ్ళినా కానీ ఆరోగ్యాన్ని పొందాలి అనుకుంటే అవకాశం ఉంటుంది, కానీ దానికి విశేష కృషి చేయాలి, అప్పుడు అవకాశం. ఓం తత్సత్. ఓం